ఇంకేం కావాలే చాలే ఇది చాలే ఇంకేం కావాలే. ఒక ఉషా కుటుంబం, ఒక ఆవకాయ జాడి, ఒక ఇత్తడి చెంబు, ఎండి కంచం, ఒక బంగారు మొలతాడు, ఒక మడత మంచం, ఒక కరింబిడి కట్ట. ఇదేంటి వీడితో తొక్కుడు పిల్లాడుతున్నావు? బాబు చంద్ర బ్రదర్స్ లో 90% డిస్కౌంట్ ఇప్పిస్తానన్నాడండి. దేవకి ఆఫర్ ఇస్తానంటే మొగుడు మర్చేస్తారా? మా లేడీస్ అంతే నాన్న. ఒరే నా వైఫ్ ను తగులుకున్నావేంట్రా? నేను బాగా ఆలోచించాను మామ్ శామ్స్. ఇప్పుడు అమ్మాయిల జోలికి వెళ్తే వాళ్ళ నాన్న, అన్న, బావ, బాయ్ ఫ్రెండ్ ఇలా ఆధార్ కార్డు ఉన్న ప్రతివాడు వచ్చి అడ్డుపడతాడు. ఇట్రా అదే గనక ఆంటీ జోలికి వెళ్తే ఆంటీని ఒప్పిస్తే భర్తను తప్పిస్తే సరిపోతుంది. అవి ది ఐడియా. స్వాతి బుక్ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ప్రతి కుర్రాడి జీవితంలో ఒక ఆంటీ ఉంటది. ఆంటీ ఉంటది. ఆంటీ లాండ్రీ, ఆంటీ కర్రీస్, ఆంటీ ఫ్యాన్సీ షాప్, ఆంటీ జనరల్ స్టోర్స్, ఆంటీ స్వీట్ షాప్. అవునరా. ఆ తర్వాత ఆ ఎందుకుంటుందో తెలుసా? ఆ అంటే అమ్మ, ఆ అంటే ఆంటీ. అమ్మ కొన్నే నేర్పుతుంది, కానీ ఆంటీ అన్నీ నేర్పుతుంది. మంచితనంగా బతకాలని రచయితలు అమ్మాయిల్ని పొగడారు గాని ఆంటీల్ని మర్చిపోయారు. నేటి అమ్మాయిలే రేపటి ఆంటీలు. అంతరిక్షంలో ఉండాల్సిన ఆంటీలు వంటగదిలో తాలింపు గింజల మధ్య నలిగిపోతున్నారు. నీలాంటి అంకుల్స్ వల్లే. బాబు, ఆల్ ఇండియా ఆంటీల సంఘానికి అధ్యక్షురాలుగా చెప్తున్నా, మీ పెళ్లికి నేను జీవో పాస్ చేస్తున్నా. థ్యాంక్ యూ ఆంటీ. ఇప్పటి నుంచి మీరిద్దరు ఒకటి. అమ్మా ఆంటీలందరికీ నమస్కారం. మీరైనా చెప్పండి అమ్మా, వాణ్ణి నా పిల్లాన్ని వదిలేయమని చెప్పండి. ఈ మధ్యనే 3 ఆస్తులు దాని పేరు మీద రిజిస్టర్ చేశాను. ప్లీజ్. మేము బదలం వాళ్ళిద్దరికి పెళ్లి చేసేదాకా. అవి నీకు దండం పెడతా. నీ స్కీమ్ నాకు అర్థమైందిరా. ఆంటీల మద్దతు మొత్తం కూడగట్టుకున్నావు. ఇప్పటికైనా మించిపోయింది లేదురా. నా పిల్లాన్ని నాకు వదిలేసి హాయిగా హ్యాపీ తగులుకో. అరే ఈ గ్యాప్ లోనే షాపింగ్ చేసావా? ఆడోళ్ళు మామూలు కాదు. నువ్వు రారా. హాయ్ హ్యాపీ. I'm 1 hour Mother Teresa. Just 1 hour love చేస్తా. 1 hour లవ్ చేస్తే నీకు నా లవ్ ఏమర్థం అవుతుంది? 1 month ట్రావెల్ అవ్వు. నచ్చితే లవ్ చేయి, లేదంటే కట్ చేసేయి. వన్ అవర్ రూమ్ బుక్ చేస్తా. No love, nothing. Only friendship. నా ప్రేమ నాకు దగ్గరయ్యే సమయంలో వాడు నన్ను సన్యాసానికి దగ్గరయ్యేలా చేశాడు. ఏంటి బ్రో హడావిడి? మిమ్మల్ని ఆధ్యాత్మిక సేవకి అంకితం చేస్తున్నాం బాబు. ఓహో, అటు పిదప రేపు ప్రాతకాలాన కాలినడకన హిమాలయాల్లో ఉన్న మానసరోవరానికి బయలుదేరతాం. సిద్ధం కండి బాబు. నేనొక క్వశ్చన్ అడుగుతాను, సూటిగా సమాధానం చెప్పండి. విశ్వాన్నే ప్రశ్నించే మేధస్సున్నది. ఏమిటా ప్రశ్న? దేవుడు మనకి కళ్ళెందుకు ఇచ్చాడు? చూడటానికి. రైట్. మరి నోరో? మాట్లాడడానికి. ఎగ్జాక్ట్లీ. అంటే ప్రతి అవయవాన్ని దేవుడు ఏదో ఒక ఉపయోగానికి ఇస్తాడే తప్ప ఏ ఉపయోగం లేకుండా ఏది ఇవ్వడు కదా. గాట్ ఇట్? సో దేవుడికి 2 భార్యలు 4 పిల్లలుండగా మనకి సన్యాసం ఏంటి బ్రో? ఎన్నో ప్రవచనాలు చెప్పే చాగంటి గారికే పెళ్ళైనప్పుడు మీకు పెళ్లిళ్ళొద్దా? మీరు బ్రహ్మచారిగా మిగిలిపోతారా? అదంతా కాదా.
సంధ్యావందనంలో సంధి ఉంది, చదివే వేదాల్లో వేద ఉంది, వేసే పద్మాసనంలో పద్మ ఉంది. కానీ మీ లైఫ్ లో ఏముంది? ఏముంది? శూన్యం ఉంది. అప్డేట్ అవ్వండి బ్రో. వద్దు, నో. రామ్గాడికి మటన్ లో నో ఎంట్రీ. మన లవ్ కి లైన్ క్లియర్. వాడు దొరికాడంట డాడీ. వీడేనా నేను ఫేస్బుక్ లో ఫూల్ చేసిండు? వచ్చేసాక మంత్రి ఆడు కాదు వీడన్నా, నేను ఇన్స్టాగ్రామ్ లో ఇన్స్టాల్ చేసింది. వాడా వీడేనా? ఏంటి నాన్న క్యా కన్ఫ్యూజన్? నువ్వు ఎర్రిపప్పు ఎల్లో కొండెర్రిపప్పులో సృజన విన్నావారా? సార్ ఐపీ అడ్రస్ ద్వారా వాడిని కనిపెట్టచ్చు సార్. వాడిని నేను పట్టుకుంటా డాడీ. ఏమ్మా, వాడు నీకు నైట్ కల్లోకి వస్తున్నాడా? నాకు మధ్యాహ్నం కూడా వస్తున్నాడు. ఇండియాని మోడీ చూసుకుంటాడు, వాడిని మీ డాడీ చూసుకుంటాడు. రేపు మీ డాడీకి వాడికి వేసవి కాలం సమావేశాలు ఏర్పాటు చేశానమ్మా. మా అన్నయ్య ఏమో ఫుల్ క్లాసు, ఈడేమో ఊర మాసు. డెఫినెట్ గా ఇద్దరికి గొడవ అవుద్ది, నా బొంగరం తిరిగిపోద్ది. आलमा डोलमा ऐसा लंगड़ी मालमा तेरी गली जिन्हें क्रैकी उठा सालमा अरिकल गरिकल कोत उठा कलगले पलचिन पल पलक मिठा मेल लोकले ఒకటి బ్రేక్ఫాస్ట్ చేయాలి. Prabhudas, go to crying room, Mama. మిస్టర్ సార్, ఐఎమ్ ఏ సర్జన్. ఎస్ సార్. బ్రెయిన్ సర్జన్. తెలుసు సార్. 2 నిమిషాల్లో నీ బ్రెయిన్ లో ఉన్న లవ్ కట్ చేయగలను నేను. వాకే సార్. నువ్వు నన్నే చూచుచున్నావు, నన్నే చూచుచున్నావు. మా అమ్మాయిని మర్చిపోతున్నావు. మర్చిపోయావు, 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 మర్చిపోయావు. Slowly open your eyes. I like that auntie. అమ్మా, అయ్యో. నువ్వు మర్చిపోతున్నావు, మర్చిపోతున్నావు, మర్చిపోయావా? మర్చిపోయాను సార్. Yes, 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 yes. Slowly open your eyes. I like that fat auntie. Yes. అమ్మా, నువ్వు నన్నే చూచుతున్నావు, 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 చూచుతున్నావు. హై 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 హై. Slowly open your eyes. I love happy uncle. I love happy. ఎవరండి వీడు? సైకియాట్రిస్ట్ గా పిచ్చెక్కించే సైకో లాగున్నాడు. ఒరే హేమా, వాడి దెబ్బకి నా కర్మగాలి పంచకర్మ చేయించుకోవటానికి వచ్చాను. డాక్టర్ మాయా, చర్చ్ లో పెళ్లి చేసుకుంటాం. ఏవయ్యా నీ స్టేటస్ ఏంటి, నా స్టేటస్ ఏంటి? అంకుల్, మీ స్టేటస్ ఏంటో నాకు తెలియదు కానీ నా స్టేటస్ మాత్రం హాయ్ దేర్, ఐఎమ్ యూజింగ్ వాట్సాప్. చెప్పండి అంకుల్, వీడిని వేసేస్తాను. అయిపోయాడు వీడు. జీరో సైజ్ బంగారం వేసేస్తావా? స్టేటస్ అంట స్టేటస్. వస్తేనేనా లాస్ట్ పని చేసుకో. ఇలా దేర్ దిమాగ్ ఫ్యామిలీ, మళ్ళీ వీళ్ళకి పంచ్ వేస్ట్.
ప్రభుదాస్ గో టు క్రయింగ్ రూమ్ అమ్మా. యూత్ ఐకాన్ అభిరామ, ఈ పాప్ కాన్ యూత్ ఐకానా? ఎమర్జెన్సీ ఐసీయూకి షిఫ్ట్ చేయండి. ఓకే సార్. 2 lakhs కౌంటర్ లో కట్టండి, ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. క్యాష్ మా హస్బెండ్ తీసుకొస్తున్నారు, పాపకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. అలా కుదరదమ్మా. పోనీ గోల్డ్ తీసుకోండి. దానికి వెనక ముత్తూట్ ఫైనాన్స్ ఉంది, ముందు మణిపురం గోల్డ్ ఉంది. అవన్నీ బయట చూసుకోవాలమ్మా. ఇప్పుడు స్టార్ట్ చేయండి ట్రీట్మెంట్. కంగారు పడకండి, చూస్తాను ఉండండి. సారీ అమ్మా, లేట్ గా తీసుకొచ్చారు మీరు. సార్, ఎంతైనా బిల్లు కడతాను, పాపను బ్రతికించండి. చనిపోయిన తర్వాత ఎలా బతికిస్తాం సార్? మరి బ్రతుకున్నప్పుడు ఎందుకు చంపేశారు? వీళ్ళతో మాట్లాడండి సార్. ఇంట్లో పాప సార్. అదిగో మీడియా కూడా వచ్చింది, పదండి. అమ్మాయిని చంపేశారు, హాస్పిటల్ సీజ్ చేద్దాం. హాస్పిటల్ ధ్వంసం చేసేద్దామన్నా. అలాగే ధ్వంసం చేద్దాం. పోయిన పాప తిరిగి వస్తుందని మీలో ఎవరైనా గ్యారంటీ ఇవ్వగలరా? ఒక ప్రాణం కళ్ళ ముందు పోయింది, ఇలాంటి ప్రాణాలు ఇండియాలో ఇంకెన్నో. ఒక్క ప్రాణం కూడా పోకుండా కాపాడుకుందాం. ఎలా సార్? నా దగ్గర ఒక సొల్యూషన్ ఉంది. ఢిల్లీ వరకు వినిపిస్తారా? ఏంటి సార్ ఆ సొల్యూషన్? ఈఎంఐ. ఎస్, ఈఎంఐ. మనం ఒక బైక్ కొనాలంటే 1000 రూపాయలు కడితే మిగిలిన డబ్బులు ఈఎంఐలో కట్టేయచ్చు. అలాగే ఇల్లు, కారు, టీవీ, ఫ్రిడ్జ్, ఏసీ, ఫోను, ఇలా ప్రతి వస్తువుకి రూపాయి కట్టండి, మిగిలింది ఈఎంఐలో పే చేయండి అని ఎన్నో ఆఫర్స్ ఉన్నాయి. ప్రాణం లేని వస్తువుకే ఈఎంఐ ఉన్నప్పుడు ప్రాణం ఉన్న మనిషికి ఈఎంఐ ఉండకూడదా? ఉండాలి. ఆరోగ్యశ్రీ ఉంది కదండి? నా దగ్గర లేదు. హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది కదండి? ఎక్స్పైర్ అయిపోయింది. ప్రాణం కోల్పోవాల్సిందనా? ఒక మనిషి భూమి మీద రావడానికి 9 నెలలు పడుతుంది, కానీ పోవడానికి 6 నిమిషమా? కరెక్ట్ కాదు. ఒక వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్ అని తేడా లేకుండా ఆల్ హాస్పిటల్స్ ఆర్ ఈక్వల్ ఇన్ ఎమర్జెన్సీ. ముందు పేమెంట్, తర్వాత ట్రీట్మెంట్ కాదు. ముందు ట్రీట్మెంట్, తర్వాత పేమెంట్. అది రిక్షావాడైతే 20 ఏళ్ళు ఈఎంఐ కడతాడు. అదే సాఫ్ట్వేర్ అయితే 2 ఏళ్ళు ఈఎంఐ కడతాడు. ఎన్నో జీవోలు పాస్ చేశారు. ఈ జీవో పాస్ చేయలేరా? కాపాడుకుందాం. ఇలాంటి ప్రాణాలు ఎన్నో కాపాడుకుందాం. తాజ్మహల్ కట్టిన షాజహాన్, గోల్కొండ కట్టిన కుతుబ్ షానే గొప్పోలు కాదు సార్. ట్యాక్స్ కడుతున్న ప్రజలు కూడా గొప్పవాళ్ళు. ఈఎంఐ క్యాన్సల్. సూపర్ సార్. జీవో పాస్ అయిపోతే అసెంబ్లీలో ఆల్రెడీ పార్లమెంట్ లో ప్రకంపనలు చూస్తాం సార్. మీడియా పవర్ ఏంటో చూపిస్తాం సార్.